ఇగో మరొక వార్త ఇక్కడ ఒకే వ్యక్తి ఒకే పార్టీ అంటూ ఈ పత్రికలు వచ్చింది. ఇదే ప్రధాని మోదీ రహస్య ఎజెండా అని చెప్పి ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు, 1 స్టేట్ 1 ఎలక్షన్ ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ను డిస్టర్బ్ చేసిన కేజ్రీవాల్, ఢిల్లీ ఎన్నికల్లో అదే ఫాలో అయిన కాంగ్రెస్, ఫలితంగా 2 రాష్ట్రాల్లో బీజేపీకే లబ్ధి అంటూ వీళ్ళు ఏదో అంటారు కదా కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ని డిస్టర్బ్ చేసిండట కేజ్రీవాల్, అందుకే ఢిల్లీ ఎన్నికల్లో అదే ఫాలో అయిన కాంగ్రెస్ అని వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తామని ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన, నువ్వు ఎందుకు ఓడిపోయినావో చెప్పురా నాయన అంటే, వాడు ఓడిపోయింది సార్, వాడిని నేను ఇట్లా ఓడించిన అని చెప్పి ఇట్లా చెప్పుకుంటే అది నమ్ముతారా ప్రజలు, పబ్లిక్? ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచాలి, రాష్ట్రాల అధికారాలను కంట్రోల్లోకి తెచ్చుకునేలా కేంద్రం ప్రయత్నం, ప్రజలు స్పందించాల్సిన సమయం వచ్చింది, దక్షిణాదిపై కేంద్రం వివక్ష, హక్కుల కోసం ఒక్కటవ్వాలి, స్థానిక ఎన్నికల్లోనూ మోడీ అభ్యర్థిగా చూపుతున్న బీజేపీ, అయితే కాంగ్రెస్ సైతం జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడగాలి, మూసీలో గోదావరి నీరు కలిపి త్రివేణి సంగమంగా మారుస్తాం, సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అంటూ ఇక్కడ తను చెప్పినటువంటి మాట. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇక్కడ కూడా మోడీనే క్యాండిడేట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, అందుకే వాళ్ళు గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో మనం ఎందుకు రాహుల్ గాంధీని, లేకపోతే సోనియా గాంధీని, ఇందిరా గాంధీని, రాజీవ్ గాంధీని మనం ఎందుకు చూపెట్టకూడదు, మనం కూడా మరి ఆ నాయకత్వాన్ని చూపించి ఓట్లు అడగాలి కదా అని ఇక్కడ రేవంత్ రెడ్డి తలస్తున్నట్టుగా ఇక్కడ అన్నట్టుగా ఈ మాట వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, బీజేపీ చెప్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ను తాము వ్యతిరేకిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. దానివల్ల సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు. 1 స్టేట్ 1 ఎలక్షన్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ సహకార సంఘాల ఎన్నికలు ఉంటాయని, ఈ ఎన్నికలు అనేక మార్లు జరగడం వల్ల ఇంకా అనేక హామీలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ వేరు అని, 1 స్టేట్ 1 ఎలక్షన్ వేరు అని క్లారిటీ ఇచ్చారు. దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని వివరించారు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీయొద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్రం నిర్వహించేలా చేయడం అంటే రాష్ట్రాల హక్కులను హరించడమేనని అన్నారు. విద్యా అంశంలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రాల్లోని వర్సిటీల వీసీలను అపాయింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాల పరిధిలోని ఒక్క అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీనిలో భాగమే నదుల అనుసంధానమని ఆరోపించారు అంటూ ఇక్కడ రాష్ట్రము కేంద్రంకు సంబంధించినటువంటి ఈ పంచాయతీ ఉడవన్ పంచాయతీ, కేంద్రమేమో మేము ఇస్తున్నటువంటి నిధుల ద్వారా, మేము పంపిస్తున్నటువంటి డబ్బుల ద్వారా రాష్ట్రాలు డెవలప్ అవుతూ ఉన్నాయి, రోడ్లు వేస్తూ ఉన్నాం, రైల్వే లైన్లు వేస్తూ ఉన్నాం, ప్రాజెక్టులకు జాతీయ హోదాలు ఇస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా మీరు తీసుకునే రేషన్ బియ్యం కాడికెళ్ళి మీరు పెట్టుకునే ఎల్ఈడి బుగ్గ దాకా అన్నీ మా పైసలతోనే అని వాళ్ళు చెప్తారు. మీరు కట్టుకునే బాత్రూమ్లు కూడా మేము పంపుతున్న డబ్బులు అని చెప్తారు. మీ ఇండ్లు కూడా, ఆ ఇండ్ల డబ్బులు కూడా మాయే అంటారు, పెన్షన్లలో కూడా మాయే అంటారు, కేసీఆర్ కిట్లో కూడా మాయే అంటుండే గతంలో. సో ఇప్పుడు రాష్ట్రం ఏమంటుందంటే అసలు మాకు రావాల్సినటువంటి వాటానే ఇవ్వకపోగా, మాకు హక్కుగా రావాల్సినటువంటి వాటానే ఇవ్వకపోగా పైపెచ్చు వాటన్నిటినీ అంటే ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా మాకు ₹1 కూడా ఇస్తలేదు, కనీసం జీఎస్టీ ద్వారా వెళ్తున్నటువంటి డబ్బులలో కూడా రిటర్న్స్ రాకుండా ఆపుతూ ఉన్నారు అని చెప్పి పెండింగ్ బిల్లులని వీళ్ళు వెనకాల తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి మేము గొప్ప అంటే మేము గొప్ప, ప్రజలకి మేమే చేస్తున్నామంటే మేమే చేస్తున్నామని చెప్పుకోవడంలా ముందుంటారు. అలా ప్రయత్నం అంతా గదే. కానీ దేశము రాష్ట్రము ఒకటే, రాష్ట్రం అనేది దేశంలోని అంతర్భాగమే, అన్ని రాష్ట్రాల సమాహారమే, కాబట్టి అందరినీ ఒక పెద్దనలాగా చూసుకోవాలి కదా అని చెప్పి వీళ్ళంటా ఉంటే, వాళ్ళు మాత్రము మేము మరి ఇక్కడ సెక్యూరిటీ చూసుకుంటా ఉన్నాం, దేశ భద్రత చూసుకుంటా ఉన్నాం, దేశానికి సంబంధించిన సరిహద్దులను కాపాడుతూ ఉన్నాం, దేశానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆహార భద్రతతో సహా అన్నింటినీ మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం, కాబట్టి తప్పకుండా మాదే పై చేయి అనేది వాళ్ళకు ఉంటుంది ఉద్దేశం. కానీ ఇక్కడ ఎవరిది పై చేయి ఎవరిది కింద చేయి అన్నట్టుగా ఉండదు. తప్పకుండా అమ్మ ముఖ్యమా నాన్న ముఖ్యమా అంటే తేడా ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైనా ఒకటే, ఇద్దరు సమానమే, 2 కళ్ళు ఒకటే అన్నట్టుగా ప్రజలకి కేంద్రమైన రాష్ట్రమైన ఒకటే, ఎవరైనా సరే మా కోసం ఏమైనా చేస్తే బాగుండు అని చెప్పి సేమ్ ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. తప్పకుండా 2 భాగాలు ముఖ్యమే, 2 కళ్ళలాగా. ఇలాంటి సందర్భంలో మరి కేంద్రాలు రాష్ట్రాలు కలిసి, కేంద్రము రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భంలో వేరే పార్టీలు గెలవడం వల్ల, ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏమైపోయిందంటే పూర్తిగా కేంద్రం మీద ప్రతిసారి చేసే విమర్శలు, మీరు మమ్మల్ని అంటే జాతీయ పార్టీలు మాత్రమే బతకాలన్నా ఈ దేశంలో, మరి ప్రాంతీయ పార్టీలు బతకొద్దా అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళేమో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరిగితే మరి ఇంకో ఫ్రంట్లు వచ్చి 3వ ఫ్రంట్లు 4వ ఫ్రంట్లు అనుకుంటా పెట్టుకుంటా మా ఉనికికే ప్రమాదం అవుతుంది అనేది వాళ్ళ కుట్రలాగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఇది ఒక పెద్ద సబ్జెక్టు. సామాన్యుడు అనుకుంటాడు అదేందో ఇదేందో కానీ మాకచ్చేదేందో అని అంటాడు గడికి.
సరే వాడెవడో వీడెవడో కానీ మాకు ఇచ్చేదేంది మాకు వచ్చేదేంది అని అడుగుతూ ఉంటాడు. సో దానికి సమాధానం చెప్పాలి ఈ నాయకులు పార్టీలు. కానీ ఎంతసేపు మేమంటే మేమే ముందున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో దాని ద్వారా ప్రజల పేరు వస్తుందో రాదో కానీ చాలా మట్టుకైతే డ్యామేజే జరుగుతూ ఉన్నది ఈ విషయంలో మాత్రం.